ఈ మధ్య కాలంలో వచ్చిన కోర్ట్ సినిమాలో మంగపతి క్యారెక్టర్లో శివాజీ మాత్రం వామ్మో ఇదేం క్యారెక్టర్ రా అదేం నటన అనే విధంగా అందరూ మెచ్చుకునే విధంగా ఆయన యాక్టింగ్ చేశారు. కానీ పొలిటికల్ పరంగా చూసుకుంటే ఆయన మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కూడా యాంటీగానే మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆయన ఒక దగ్గర మాట్లాడుతూ మాత్రం ఆయన సినిమా ప్రమోషన్స్ అదేవిధంగా దాని భాగంగానే వచ్చారు. అక్కడ 11 సీట్లు కాదు, ఆయన ఒక్క సీటుకి పరిమితం అయిపోవాలి వైఎస్ఆర్సీపీ అని ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి? సో ఖచ్చితంగా ఈ మధ్యన సినిమాలో చాలా తగ్గిపోయారు శివాజీ గారు. దాదాపు ఆయనే చెప్పారు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి, నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎవరి దగ్గరకైనా వెళ్ళి అడిగితే సినిమా చేస్తారు, కానీ నేను అడగాల్సిన అవసరం నాకు లేదు. సో వాళ్ళు కావాలనుకుంటే నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పారనమాట. సో అట్లా ఇప్పుడు ఆ మధ్యన 90s వెబ్ సిరీస్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నాని గారు నిర్మించిన కోర్టులో అయితే ఇంకా పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ మంగపతి క్యారెక్టర్లో కొట్టేశారని చెప్పొచ్చు. సో మరి అలా యాక్టర్గా ఇప్పుడు మళ్ళీ తనకి ఒక లైఫ్ వచ్చేటట్టయితే కనబడుతుంది అనమాట. సో నెక్స్ట్ బోయపాటి గారి సినిమాల్లో కూడా ఉంటారని తెలుస్తుంది. సో ఇంక ఇప్పటి నుంచి అయితే లైక్ జగపతి బాబు గారు ఎట్లా లెజెండ్ నుంచి ఒక టర్న్ తీసుకుందో కెరీర్, అట్లానే ఇప్పుడు శివాజీ గారు కూడా ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సో మరి ఆయన అయితే ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీకి ఫేవరబుల్గానే ఉంటారు. సో ఎక్కడ మాట్లాడినా టీడీపీకి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. అంతకుముందు కూడా ఆయనకి టీడీపీలో సీట్ వస్తుందని అనుకున్నారు, కానీ సో అది అంత దాకా ఆయన వెళ్ళలేకపోయారు మరి కొన్ని కారణాల చేత. సో అంతకుముందు ఆపరేషన్ గరుడ లాంటివి కూడా ఆయన స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలోనే వదిలేయడం జరిగిందనమాట. సో ఏంటంటే అవన్నీ ఏదో థింక్ చేశారు పొలిటికల్గా ఎదుగుదామని, కానీ ఆయన స్ట్రాటజీస్ ఎక్కడో కొంచెం బెడిసి కొట్టి ఆయన అంత దాకా ఎదగలేకపోయారు. సో మరి ఇప్పుడు కూడా ఆ పార్టీకి ఎప్పుడు ఆయన లాయల్గానే ఉంటారనమాట. సో మరి ఎక్కడన్నా పబ్లిక్లో అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏదో పొగడాలని కాకుండా ఉన్న దాన్ని వాస్తవంగా చెప్తారు, ఫేస్ టు ఫేస్ చెప్తారు ఏదైనా కూడా. సో ఇప్పుడు జగన్ గారికి 11 సీట్లు వచ్చినాయి, ఎలా తీసుకుంటున్నారంటే ఆ 11 కూడా కాదు, ఒకదానికి వచ్చేసినా హ్యాపీ అన్నట్టుగా చెప్పారనమాట. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే కోరుకున్నారు. సో ఎక్కడో కొంతమంది మంచి ఎమ్మెల్యేలు ఉండటం వల్ల వాళ్ళైతే గెలవడం జరిగింది. అట్లానే జగన్ గారి సీటు ఓడిపోతే బాగోదని కడప ప్రజలు ఆయన అయితే గెలిపించుకున్నారనమాట. సో నిజంగా మళ్ళీ ఒకవేళ ఆ ఒక సీటుకి వచ్చినా జగన్కే వస్తుందేమో ఆ ఒక సీటు కూడా, మిగిలిన వాళ్ళకి అంత వర్త్ లేదని అనుకోవాలి. సో నెక్స్ట్ టర్మ్కి నాకు తెలిసి ఆ ఒక సీటుకే జగన్ పరిమితం అవుతాడేమో నిజంగానే. ఎందుకంటే ఈ కూటమికి ఇంకా కొన్ని సీట్లు పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ ఓడిపోయిన 10 స్థానాల్లో జనసేన కానీ బలపడితే ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్ జగన్ పార్టీని కూడా అక్కడ మిస్లీడ్ చేసి నీట్గా వాళ్ళు గెలిచే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మరి జనసేన కొద్దిగా కాలక్రమేణా సీట్లన్నీ పెంచుకుంటూ వెళ్తే ఒక టర్మ్ వచ్చేసరికి ఒక బిగ్ పార్టీగా వాళ్ళైతే ఉంటారు. సో మరి జగన్ నిజంగానే శివాజీ గారు చెప్పినట్టు ఒక సీటుకి వచ్చేస్తే ఇక జనసేనకి ఫుల్ ప్లెడ్జ్డ్గా పాలిటిక్స్లో చోటు దొరికినట్టే. సో మరి శివాజీ గారు అటు మెగా ఫ్యాన్స్ని కూడా హర్ట్ చేయకుండా మాట్లాడతారు, అట్లానే ఇటు టీడీపీ పార్టీ పరంగా కూడా మాట్లాడతారు. సో యాజ్ ఆఫ్ నో కూటమి బాగున్నంత వరకు శివాజీ గారు రెండు పక్షాలకి మాట్లాడతారు. తర్వాత మళ్ళీ ఏమన్నా తేడాలు వస్తే అప్పుడు ఎటు నిలబడతారు అనేది కూడా చూడాలి.